దేశాయ్ గారు మన రాజమండ్రిలో ఉండడం, జన్మించడం తూర్పుగోదావరి జిల్లాలో మనందరికీ గర్వకారణం అనేటువంటిది నా అభిప్రాయంగా తెలియజేస్తూ, వారు ఇప్పటికే సహస్ర చంద్ర దర్శనం చేశారు. ఇక శతాయుష్ వారికి ప్రసాదించాడు భగవంతుడు. ముందే చెప్పాం, ఆయన ఆరోగ్య సూత్రం ఏంటంటే ఆశ లేని వాడు కాక ఏదైనా వస్తే బాబాయ్ ఎక్కడున్నావంటే బాబు ఇక్కడ ఉన్నాను రానివాడు. ఆ ధైర్యాన్ని ఆయనకి భగవంతుడు ఇచ్చాడు. ఆశ లేని వారికి జీవన ప్రమాణం మా డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడే, భాస్కరరావు గారు. జీవన ప్రమాణం ఎలా పెరుగుతుందంటే ఆశ కోరికలు ఇస్తే కోరిక ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. కాబట్టి ఆ కోరికలు లేకుండా సమాజానికి పంచేటువంటి శక్తి ఉన్నటువంటి దేశాయ్ గారికి శతాయుష్ కలగాలనేటువంటిది ఆ శ్రీమన్నారాయణని ప్రార్థిస్తూ సెలవు. గట్టిగా ఆలోచిస్తే 2-3 సార్లు మించి కూడా వ్యక్తిగతంగా కలిసింది కూడా లేదు. కానీ నేను ఆదిరి డప్పారావు గారిని వచ్చే ముందు అడిగాను, అచ్యుత్ దేశాయ్ గారు ఇలాగ కార్యక్రమం ఉంది అని అంటే ఆయన ఓ మాట అన్నారు, రాజకీయంగా మనకి ఎప్పుడు ప్రత్యర్థేనమ్మా ఆయన అని చెప్పి ఓ మాట అన్నారు. రాజకీయంగా ఎప్పుడు ప్రత్యర్థి అంటే నేను వస్తున్నప్పుడు సరే ప్రత్యర్థిగా ఆయనతోటి ప్రయాణం చేసిన రాజకీయ నాయకులే ఉంటారనుకున్నాను. కానీ రాజకీయంగా పార్టీలకు అతీతంగా ఇంతమంది వచ్చారు అని అంటే ఆయన ఉన్నతంగా జీవించారని మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను. అన్నిటికీ మించి మా అంకుల్ గణకృష్ణ గారు ఇంతసేపు ఉండరు, మైక్ ముందు తీసేసుకుంటారు అంకుల్. ఆయన కూడా ఉన్నారంటే అచ్యుత్ దేశాయ్ గారు చాలా జెంటిల్మెన్ అనే విషయం కూడా నేను నమ్మగలుగుతా ఉన్నాను. నెక్స్ట్ పొండుగల అరుణ్ కుమార్ గారు. మనకి అవసరమైతే ఆయన దగ్గరికి వెళ్ళాలి తప్ప ఆయనకి ఎదుటి మనిషితో అవసరం లేని జీవితం సాగింది, సాగుతుంది. ఇప్పుడు అలాంటి వ్యక్తి 2 సార్లు చేసి మై సిన్సియర్ రిక్వెస్ట్ నువ్వు రావాలని అంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక పక్కన స్నేహంగా ఇలాంటి వ్యక్తిని పొందారు, రాజకీయంగా ఎంతమందిని పొందారు, ఆరోగ్యకరమైన రాజకీయం చేయడం వల్ల ఇలాంటి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తిని కూడా పొందగలిగారు. బహుశా నా తరంలోని జక్కంపూడి రాజా సోదరు, నా తమ్ముడు లేడు ఇక్కడ, ఆయన చూసే వెళ్ళిపోయారు. ఆయన నేను ఇంకా పేర్లు చెప్పుకోలేని వ్యక్తులు, చెప్పవలసిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి రాజకీయాలు చూసి కాస్త నేర్చుకోగలిగితే రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లోనే ఒక గౌరవం పెరుగుతుందని నాకు అనిపిస్తా ఉంది. తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కోరుకున్నట్లుగా అందరూ కూడా నేను చూస్తా ఉన్నాను. సరే రాజకీయాలు పక్కన పెడితే మొత్తం రాయవరం మొదలుకొని ఎక్కడెక్కడి నుంచో తుని నుంచి అందరూ కనబడతా ఉన్నారు. అందరు కూడా రావడం చూస్తూ ఉంటే సామాజిక పరంగా కూడా ఉన్నతంగా ఉన్నారు. లా చదవకుండా లాయర్ అయ్యారు అంటే ఆయన చేసిన సేవలు కూడా లాయర్లు కూడా తెలియని చట్టాలు, సెక్షన్, సబ్ క్లాసెస్ అన్ని కూడా చెప్పగలుగుతున్నారని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే సంపూర్ణంగా ఈ రోజున ఆయన జీవితాన్ని ఈ విధంగా సాగించడం అన్నది ఆయనకి కానీ ఆయన కుటుంబానికి కానీ ఒక మంచి గౌరవం. ఆయన నిండు నూరేలో బాగుండాలని తప్పకుండా అలాంటి వ్యక్తులు ఒక కార్యక్రమం చేయడం అనేది అల్లబాబే గారు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం మొత్తం ఒక్కరికి. ఎందుకంటే ఈ తరం రాజకీయ వ్యవస్థకి ఎలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు, ఇలాంటి ఒక రాజకీయ వ్యవస్థలు నడిచినాయి. ఇంత హుందాతనంతో రాజకీయాలు చేసాం, గౌరవం ఇచ్చి పుచ్చుకున్నాం, సిద్ధాంతాల పరంగా ముందుకెళ్ళామన్నది తెలియచేయాలనంటే ఇలాంటి మహనీయుల్ని గౌరవంగా మనం గౌరవించుకున్నప్పుడే ఇలాంటి చర్చకు వస్తాయి. కొంతమంది వాళ్ళు ఉన్న భావాలు చెప్తారు, 10 మందికి తెలియచేయడం అవుతారు. కాబట్టి ఈ రోజున చాలా చక్కటి కార్యక్రమం. తరలి వచ్చిన పెద్దలందరికీ కూడా బోస్ గారు ఉన్నారు, జక్కంపూడి విజయలక్ష్మి గారు ఉన్నారు, గండి భాస్కర్ రావు గారు ఉన్నారు, ఇలాగా మాజీ శాసనసభ రౌత్ సూర్యప్రకాష్ రావు గారు, శివరాం సుబ్రహ్మణ్యం గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, మా బుడ్డిగా శ్రీనివాస్ గారు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఒకరి పేరు చెప్పి ఒకరు చెప్పలేదన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇది ఒక మంచి గౌరవం. ఇలాంటి గౌరవం దక్కడం అన్నది ఆయనతో పాటు ఆయన కుటుంబానికి కూడా ఒక మంచి గౌరవం. ఆ కుటుంబ సభ్యులు కూడా అభినందిస్తూ
అన్నిగా భావించకుండా సభా మర్యాద కాకపోయినా ఇంకొక కార్యక్రమానికి వెళ్ళవలసింది ఉంది కాబట్టి దయించి అరుణ్ కుమార్ గారు నవ్వుతున్నారు కావాలని దయించి వెళ్ళే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా నమస్కారాలు. చాలా మంది కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఏంటంటే రాజకీయ సభలకి జనాలను తరలించే రోజులు ఇవి. అలాంటిది స్వచ్ఛందంగా ఈ రోజున ఒక వ్యక్తికి ఆయన రాజకీయ పార్టీలో ఒక పదవి లేదు, లేకపోతే ఇంకోటి గతంలో నిర్వహించిన ఏమీ కాదు. అయినా ఆయన గురించి ఇంతమంది స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆయనకు అభినందనలు తెలియజేయడానికి వచ్చినందుకు ఆయన నిజంగా ఆయన జన్మ కదా మనందరి జన్మ ధన్యవాదం నేను భావిస్తున్నాను. ముఖ్యంగా 1000 పున్నములు చూసిన గొప్ప మనిషి ఆయన మరిన్ని పున్నములు చూడాలి, ఇంకో మరో 1000 అడగను కానీ అతిశక్తి అవుతుంది. కానీ ఏదైనా నిండు నూరేళ్ళు కూడా హాయిగా ఆనందంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఈ సభ అందరి తరఫున నేను కోరుకుంటూ, అరుణ్ కుమార్ గారు ఫోన్ చేసి మీరు తప్పనిసరిగా దేశాయ్ గారి ఈ సహస్రచంద్ర దర్శనం కార్యక్రమానికి మీరు రావాల్సిందని చెప్పి నన్ను కోరినప్పుడు తప్పకుండా రావాలి, వచ్చి చివరిదాకా మాతో కూర్చోవాలని చెప్పాడు. నాకున్న బలహీనత ఆల్రెడీ వాసి చెప్పాడు. ఏదైనా దేశాయ్ గారు గిరిజనుల గురించి ఎంతో పోరాటాలు చేసి, గిరిజన చట్టాల గురించి కూడా ఎంతో పోరాటాలు చేసి ఇప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ముఖ్యంగా అడవి బిడ్డల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన గొప్ప మనిషి, పోరాడే గొప్ప మనిషి. నేను గతంలో ఒకసారి సంవత్సరం గుర్తులేదు, పోలవరం బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్ వచ్చినప్పుడు నన్ను అక్కడ మా పార్టీ తరఫున ఇన్ఛార్జ్ చేసినప్పుడు అప్పుడు నాకు కొన్ని సూచనలు కూడా చేశాను. నేను అక్కడ పోలవరం గురించి మీ బ్రదర్ ఎవరో ఉన్నట్టున్నారు కదా అక్కడ, అది దాని గురించి చెప్పారు. ఏదైనా నన్ను పొద్దున్నే ఫేస్బుక్లో ఒక మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు పోస్టింగ్ పెట్టాడు. ఏంటంటే తెర ముందు అరుణ్ కుమార్, తెర వెనుక అచ్యుత్ దేశాయ్ అని చెప్పేసి. అరుణ్ కుమార్ గారి అభిప్రాయాలతో నేను ఏకీభవించను, మామూలేదు. అయినా కానీ నాకు ఆయన అంటే చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ రాజకీయాల్లో ఈ రాజకీయ ప్రత్యర్థులుగా శత్రువులు ఎక్కువైపోయారు. ఏదో ఏటిగా గట్టి తగాదాలు లేకపోతే ఇంకా అలాగా కాకుండా గతంలో మా జనరేషన్, ఆ జనరేషన్లో బయటికి ఎంతగా మాట్లాడుకున్నా కానీ అంతర్గతంగా అందరూ కూడా మిత్రభావంతో కూడా స్నేహభావంతో ఉండేవాళ్ళం. ఏదైనా ఇవాళ అచ్యుత్ దేశాయ్ గారు లాంటి గొప్ప వ్యక్తికి ఇంత మంది వచ్చి ఆయనకి గౌరవాన్ని తెలియజేయడం కోసం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన నిండు నూరేళ్ళు మళ్ళీ జీవించాలి, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ. దేశాయ్ మాయ గారి గురించి నేను చెప్పాలి. మేమందరం కూడా ఏజెన్సీ వాసులు, ఏజెన్సీలోనే పుట్టాం. నా తండ్రి గారి ఆశయాలు, అచ్యుత్ దేశాయ్ గారి ఆశయాల గురించి మీకు చెప్పాలి. ఆ రోజుల్లో ఐటీడీలు ఏమి ప్రభుత్వం కూడా సరిగ్గా డెవలప్ చేయలేని పరిస్థితిలో అచ్యుత్ దేశాయ్ గారు, ముత్యాల నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేసేవారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడేవారు. గిరిజనులకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే నేనున్నాను అని దేశాయ్ గారు, ముత్యాల నాయుడు గారు పోరాటంలో చిన్న వయసు నుంచి తెలుసు. అలాగే నాన్ ట్రైబల్ విషయంలో కూడా వాళ్ళ హక్కులకి ఎక్కడా కూడా పనులు కలగకుండా బ్యాలెన్స్ గా ఏజెన్సీ గిరిజన హక్కులను, నాన్ ట్రైబల్ హక్కులను కూడా సమానంగా వాళ్ళు ఎలా ఉండేదంటే ఏజెన్సీలో గిరిజన హక్కుల గురించి పోరాడేవారు, నాన్ ట్రైబల్ హక్కుల గురించి పోరాడేవారు. ఎవరి హక్కులకి కూడా భంగం కలగకుండా మా మామయ్య గారు దేశాయ్ గారు, నా తండ్రి ముత్యాల నాయుడు గారు మేమున్నాం అని ముందుకి ఉండి కార్యక్రమాలు నడిపించేవారు. అప్పట్లో సరైన ఎడ్యుకేషన్ లేదు, గిరిజనులకి సరైన చదువులు లేవు. ఆ రోజుల్లోనే ఇందుకూరుపేటలో హై స్కూల్ కానీ, దేవిపట్నం హై స్కూల్ కానీ, హాస్పిటల్స్ కూడా సరిగ్గా లేవు. చిన్న విషయం చెప్తున్నాను మీకు, రంపచోడవరాన్ని జూనియర్ కాలేజీ పెట్టడం కోసం స్ట్రెంత్ సరిపోదని ఆ రోజుల్లో జూనియర్ కాలేజీ పెట్టలేమని చెప్పారు. అప్పుడు ముత్యాల నాయుడు గారు, దేశాయ్ గారు ఒక హాస్టల్ మెయింటైన్ చేసి ఇలా సొంత డబ్బులతో ఆ
హాస్టల్లోని ఈ హాస్టల్లోని కుర్రోళ్ళందరినీ పోగు చేశారు. అంపతోడవరం హాస్టల్ ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు నాకు సరిగ్గా తెలియదు. హాస్టల్ మెయింటైన్ చేసి ఆ జూనియర్ కాలేజీ నిలబడటానికి ఆనాడు అచ్యుతేశాడు ముత్యాల రాయుడు గారి కారణం. ఎందుకంటే ఆ రోజుల్లో పెద్ద డెవలపింగ్ ఏం లేదు. ఏదో గవర్నమెంట్ నుండి ఏదో చేసేవారు, ఏజెన్సీని పెద్ద పట్టించుకునేవారు కాదు. పూర్వం మనం అల్లూరు సీతారామరాజు గురించి చెప్పుకునేవాళ్ళం. కానీ అల్లూరు సీతారామరాజు అంటే ఈనాడు మాకు దేశాయ్ గారే ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నాను అనేవాడు. కృష్ణార్జున్ గారు ముత్యాల రాయుడు గారు దేశాయ్ గారు ఏజెన్సీని ఒక వెలిగించారు. అప్పట్లో గిరిజనుల దగ్గర ఏంటి, నాన్ ట్రైబుల్ దగ్గర ఏంటి, మంచి వచ్చినా చెడ్డ వచ్చినా నేనున్నాను అని దేశాయ్ గారు రాయుడు గారు కృష్ణార్జున్ లాగా ముందుండి నడిపించేవారు. ఆనాడు ప్రైవేట్ ఫ్యాక్టరీ గొడవల్లో కూడా యజమాని వర్కర్లకు అన్యాయం చేస్తుంటే దేశాయ్ గారు రాయుడు గారు అమర నిరాదీక్ష చేసే ఆ రోజుల్లో ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీ వర్క్ చేయడానికి కారణం వెళ్ళే. కానీ పరిస్థితుల రీత్యా రాయుడు గారు యాక్సిడెంట్లో పోయారు. నా తండ్రి గారు మా గారు కృష్ణార్జునులు ఇద్దరు ఇడిపోయారు. కానీ అచ్యుత్ దేశాయ్ గారు అప్పటి నుంచి కూడా అనుపెనగని నాయకుల్లాగా అలాగే పోరాడుతూనే ఉన్నాడు. తర్వాత రాజమండ్రిలో మా ఎక్స్ఎంపీ అరుణ్ కుమార్ గారికి మంచి సలహాదారుడిగా ఉంటూ ఈ బ్యాండ్కి కూడా మంచి సలహాలు ఇస్తూ అలాంటి వ్యక్తి నిండు 100 ఏళ్ళు భగవంతుడు చల్లగా చూడాలని ఈ అభినందన సభ ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా సమకూర్చినందుకు ఎంపీ గారు కూడా ఎక్స్ఎంపీ దేశాయ్ గారితో నా పరిచయం 2025లో 50 సంవత్సరాలు నిండింది. దీని కోసం రాసిన కరపత్రంలో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి పీరియడ్ని 75 నుంచి 80 వరకు 75 ఈ దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడింది. ఆ రోజుల్లో ముత్యాల రాయుడు గారితో కలిసి దేశాయ్ గారు గవర్నమెంట్ సందులో శోభాలాజీ వీళ్ళ విడిది వచ్చారు అని అంటే మొత్తం గదులన్నీ బుక్ అయిపోయి 25 మంది 30 మంది అలాగా నాకు కౌలు చేసేవారు. వెళ్ళాము, కాలక్షేపం చేసేవారు. అప్పుడు ఆయన అంటే ఏజెన్సీ ప్లేయరు, నక్సలైట్ ప్లేయరు, ఈ రకంగా 77 జనతా పార్టీ ఆయన జిల్లా కార్యదర్శిగా ఉన్నారు జనతా పార్టీకి. 78లో శాసనసభ ఎన్నికలు వచ్చాయి. గుడి కడియం నియోజకవర్గం వస్తే గుడి విషయంలో దేశాయ్ గారు ఒక అభ్యర్థిని ప్రతిపాదించారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రాంతంలో ప్రజలపై దేశాయ్ గారికి ఉన్న పట్టు ఎంతో ఈ సంఘటనలతో తెలుస్తుంది. చేస్తే సాధారణంగా ఆ రోజుల్లో కూడా ఈ కులాల బ్యాలెన్స్ అనేటటువంటిది ఉండేది. కడియం కాపులకి, బూడి కమ్మ వాళ్ళకి అనేటటువంటి కోటాలో వీళ్ళ ప్రతిపాదనలని ముత్యాల రాయుడు గారు ఈయన కలిసి చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఆయన స్వభావమే తిరుగుబాటు స్వభావం. పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా దాసిరి చిట్టబ్బాయి గారిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఎన్నికల రిజల్ట్ వచ్చింది. అధికార పార్టీ అభ్యర్థిని నిలబెట్టిన అభ్యర్థికి చిరు సమానంగా దేశాయ్ గారు తన ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓట్లు పట్టుకుపోయారు. పార్టీకి సీటు పోయింది. ఈ రకంగా ఇవాళ పార్టీలకే పట్టుకునేటువంటిది ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో కృష్ణార్జునులాగా వీళ్ళు ఏమనుకుంటే జనం ఆ రకంగా వీళ్ళని విశ్వసించేవారు. అప్పటి నుంచి 1975 నుంచి మా పరిచయం అలాగే సాగుతుంది. తర్వాత ఇక్కడ అరుణ్ కుమార్ గారు ఆఫీసు వెళ్ళిపోయారు. కానీ లేకపోతే రోజు ఉదయం కళాభవనేటటువంటి జరిగేది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటటువంటిది ప్రజా జీవితంలో నీతికి నిజాయితీకి కూడా ప్రజా ఆదరణ
ఇంత అపురూపంగా ఉంటుంది అనేటటువంటిది చెప్పడం కోసం ఇంకొక విషయం ఆఖరి విషయం చెప్పి వినిపిస్తాను. 2020 కూడా ఈ దేశంలో చెప్పుగా పెట్టినటువంటి మొదటి 10 మంది పార్లమెంటరీలో అటువంటి ఎందుకంటే కాబట్టి దేశాల గారితో ఆ మైత్రి ఏర్పడింది. అడుగుల్లోనే ఉంటూ అడుగులను దోపిడీ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏ సమయంలో లేకపోయినా ఆ ప్రజల అభ్యున్నతి కోసం వేసినటువంటి వ్యక్తి దేశాల గారు. అలాగే రాజకీయాల్లో ఇవాళ అరుణ్ కుమార్కి దేశాయి గారికి వీళ్ళకి రాజకీయం వ్యసనం. ఈ రాళ్ళ ఉండే నాయకులకి రాజకీయం వ్యాపారం. ఆ చిన్న వ్యత్యాసమే తప్ప వేరే కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా దేశాయి గారు 2 ఏళ్ళు వాళ్ళందరి మధ్యన చిరంజీవిలాగా తన యొక్క చేతి జీవితాన్ని కూడా ఆనందంగా గడపాలని భగవంతుడిని ప్రార్థిస్తూ నమస్కారం. దేశాయి గారి గురించి మాట్లాడే అంత పెద్దవాడిని కాదు, కానీ దేశాయి గారితో 25 ఏళ్ళుగా అనుబంధం కలిగిన వాడిగా నేను చెప్పదలుచుకున్నాను. దేశాయి గారు నాకు 2000 టైంలో నుంచి తెలిసి, అంతకుముందు విన్నాను. 2000 నుంచి ఆయన కన్నాను. కన్నం అంటే తెలుగు కదా, కన్నం అంటే చూడడం. బహుశా మా జీవితాలు ఇలాగ అయిపోవడానికి కారణం ఆయనే. ఎందుకంటే అధికారం అంటే అక్షయ పాత్రలో కూర్చొని క్షయం కాకుండా, అక్షయ పాత్రలో కూర్చొని క్షయం కాకుండా 2000 నుంచి 2004లో కొండవేల అరుణ్ కుమార్ గారు ఈ మొత్తం కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి కొండవేల అరుణ్ కుమార్ గారు ఒక అమోఘమైనటువంటి స్థానంలోకి ఆయన వెళ్ళడం. అక్కడి నుంచి ఆఫీస్ నేను 2004 నుంచి 2016 వరకు చాలా సునాయాసంగా అరుణ్ కుమార్ గారు దేశాయి గారు ఇచ్చే పెద్ద పెద్దల ఆశీస్సులతో సునాయాసంగా పిసిసి సభ్యుడిగా నేను కొనసాగాను. పిసిసి సభ్యుడు అంటే పార్టీలో చాలా పెద్ద పాత్ర. అది ఊరకనే నాకు అలవిచ్చి ఏదో విజయ్ అన్నాను. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నాం. పెద్ద ఆయన్ని దగ్గర నుంచి చూశాను. ఎందుకంటే మేమిద్దరూ తలుపులు తీసుకోవడం, మేమిద్దరూ తలుపు చేసుకుని వెళ్ళేవాడు. ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర పెట్టడం, ఆయన అట్నుంచి రావడం, నేను ఇటు నుంచి రావడం. 2-3 సంఘటనలు చెప్తానంటే సరదాగా, ఎందుకంటే చాలా సీరియస్ గా నడుస్తుంది. టైం లేదంటే దేవి చెప్పని టైం ఉన్నారు, కానీ టైం తిరగట్లేదు. ముళ్ళు బ్యాడ్ అయ్యా ఒక మాట అంటే చిన్న సంగతి ఏంటంటే, ఒక ఆయన కంగారుగా కొండవేల అరుణ్ కుమార్ గారు ఆఫీసులో కూర్చున్నారు. ఆయన ఎంపీ స్థానంలో కూర్చొని ఉన్నారు. ఈయన ముందుగా ఉండేవారు. వీరిద్దరి మధ్యన ఏదైనా సంభాషణ వస్తే నేను అటు ఇటు తిరగడం చేసుకోండి. నేను ఎందుకంటే 2012లో కూడా నేను ఈ రాజమండ్రి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే రౌతు దుర్గేష్ లగేష్ ఆ ఆట పడింది మనకు ఆటపాడు. ఒక ఆయన గౌరవంలో వెళ్ళారు. ఎవరైనా సరే అంటే దేశాయి గారు ఆఫీస్ అంతా ఆయనే నడిపేట వ్యక్తి. చాలా సంఘటనలో చాలా మంది లేమేస్కి ఏంటంటే గౌరవం వచ్చి ఆయనతో ఎవరైనా పిఎల్ ఎవరండి అని వెంటనే తోసుకోవాలో చేసుకునే పిఆర్ ఆ లోపల అందరూ జరుగు గొడవపడుతుంటే పిఆర్ అన్నట్టు అనగానే నేను చెప్పాను, పిఏ అంటే పాపం అతనికి ఇక్కడ కూర్చున్నవాడు పిఏ అని అనుకుంటారు. కాదండి, అతను బాగా చదువుకున్నాడు. పొడి పేరు అచ్యుత దేశాయ్ ఎవరైనా అడుగుతున్నారా నన్ను పిఏ చేశాయి. అలాగా సరే ఒక సంఘటన, అక్కడికి ఒక సంఘటన అరుణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి దేశాయిలో ఒక లెటర్ ఇవ్వనండి. అరుణ్ కుమార్ గారికి ఎంపీ నువ్వు వచ్చి ఎలాగా అన్నాడు. సార్
గారిని ఒక లెటర్ మనకి ఏంటో చూడండి. దేశంగా గుర్తుడితే దేశంగా చెప్తాను వెళ్ళి ఎంపీ గారు ఆయన ఇచ్చారు. ఆయన ఇద్దరు కొన్నాం ఎంపీ ఇస్తే జడ్జి గారికి ఒక లెటర్, సీనియర్ జడ్జి గారికి ఒక లెటర్ ఇవ్వన్నాడు. ఆయన జడ్జికి రికమెండ్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ యాజ్ ఎంపీగా ఒక లెటర్ ఇవ్వని చెప్పేసి ఈయన అడుగుతారు. ఈ ఇవ్వలేదు ఎంపీ గారు, ఎంపీ గారు ఏదో ఇస్తారు వెళ్ళు. ఇది అంతటి సునిశ్చిత పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కాబట్టే ఆ ఆఫీసు ఒక్క రూపాయి కూడా ఛాలెంజ్ అవినీతి లేకుండా, అవినీతి ఆహార్యంగా కలిగినటువంటి రాజకీయ వ్యవస్థగా నడుస్తుంటే ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఆ 10 ఏళ్ల పీరియడ్ని నడిపారంటే దట్ ఈస్ దేశాయ్. ఆయనకి మరకలేదు, మచ్చలేదు. చాలా మంది ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ చాలా సిన్సియర్ అని చెప్తారు. ఆ సిన్సియర్ ఆయనంతా సిన్సియర్, ఈయనంతా సిన్సియర్గా ఇద్దరు జోడు గుర్రాలుగా నడిపారు. ఏ విధమైన మచ్చా మరమం లేకుండా నడిపారు. వీళ్ళిద్దరికీ మరలా అత్యంత ఆత్మీయుడు అరుణ్ కుమార్ గారికి ఆత్మీయుడు ఎవరో మేము చెప్పక్కర్లేదు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఒక అమోఘమైన మాస్ గారు, జనాన్ని ఉర్రూతలోగించగలిగేటువంటి ఒక మాస్ గారు వీళ్ళిద్దరి మధ్య అనుసంధానంగా ఉంటా ఉన్నారు. ఈవేళ ఇందాక అన్నారు చాలామంది, ఈయన సాయుధ పోరాటమే చేశాడు. అది నిరాయుధమైనటువంటి అక్షరాన్ని పట్టుకొని చేశాడు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని, అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సాయుధ పోరాటం చేసి పేదవాళ్ళ కన్నీరు ప్రభుత్వం కోసం నిరంతరం పనిచేశారు. కాబట్టి ఇంతమంది వచ్చారు. ఈవేళ పెద్ద పెద్ద వాళ్ళకి ఆద్యంతం కూర్చున్నాడు ఆయన. జిఎస్ఎల్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక గొప్ప అధినేత. అలాగే ఇంతమంది అతిరేక మహారాజులు వచ్చి ఈవేళ దేశాల కోసం వచ్చారంటే ఆయన ఎంత నిబద్ధతతో జీవితాన్ని కొనసాగించడం ఒక్కసారి మామూలతో నమస్కరిస్తూ ఆయుధమే ఒక ఆయుధమే అక్షరం. వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా చూస్తుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మళ్ళీ ఇంకొకసారి ఎంపీ అయ్యాడా అని చెప్పి నాకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆఫీస్కి ఎవరైనా వస్తే ఫస్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారో లేరో అని అడిగేవారు కాదు, అచ్యుత దేశాయ్ గారు ఉన్నారో లేదో అని అడిగేవారు. ఎందుకంటే ఎవరికి ఏ పని కావాలన్నా, ఏ సలహా కావాలన్నా, ఏ లెటర్ కావాలన్నా అరుణ్ కుమార్ గారు సంతకం పెట్టేసి ఖాతాలు కూడా ఇందులో ఉంటాయి. లెటర్ ఎవరికి ఏమి కావాలంటే అది చూసి వాళ్ళకి లెటర్ కావాలంటే లెటర్, సలహా కావాలంటే సలహా, పోలీస్ స్టేషన్ కావాలంటే పోలీస్ స్టేషన్ అన్ని కూడా మరి అచ్యుత దేశాయ్ గారు చేశారు. ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే నిర్మాణాలు గారు పెట్టడం వేరే విమర్శించడం కానీ చేసేవారు. నేను ఆయన చూసే నేర్చుకున్నాను. ఇది ఎవరైనా పెట్టడం గారు, విమర్శించడం గారు, ఏదైనా ఎవరైనా చిన్న తప్పు చేసినా నువ్వు చేసింది తప్పు, అతను ఎంత గొప్ప చెప్పారు సరే అతను నువ్వు చేసింది తప్పు అని విమర్శించి సరైన పద్ధతిలో సలహా చెప్పేటువంటి గుణం ఆయన ఉంది. ఆ విధంగానే మనం ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి మంచి సలహాలు చెప్పి ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఇంత పేరు రావడానికి మెయిన్ కారణం అచ్యుత దేశాయ్ గారు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఢిల్లీలో ఉన్నా ఇక్కడ ప్రజలందరికీ కూడా పార్లమెంట్ లో నియోజకవర్గంలో ఉన్న ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా వాళ్ళకి వచ్చిన బాధలు కానీ, కష్టాలు కానీ, లెటర్లు కానీ అన్ని ఆయనే చూశారు. ఇటువంటి వ్యక్తి వల్ల ఈవేళ అందరినీ చూస్తుంటే మరి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరినీ చూసేవాళ్ళు. అందరినీ మళ్ళీ ఒక్కసారి చూసే భాగ్యం, ఆనందం కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈవేళ కలిగించారు. మరి వీరికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అచ్యుత దేశాయ్ గారు ఆ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ఎక్కువ కాలం ఆయన మరి అందరికీ కూడా సలహాలు ఇచ్చి సేవ చేసే విధంగా ఆయనకి భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు అరుణ్ కుమార్ గారి యొక్క ఆఫీసు ఎంతో నిబద్ధతతో మెయింటైన్ చేయగలిగారు అంటే దానికి మెచ్యూరిటీ లెవెల్స్ పెద్దగా ఉండడం, అనుభవం ఉండడం, ఆయన యొక్క దక్షత, నిబద్ధత కారణం. కాబట్టి అరుణ్ కుమార్ గారి యొక్క ఆఫీసుని అచ్యుత్ దేశాయ్ గారు
అత్యంత ప్రతిభావంతమైన శక్తితో నడపడం జరిగింది. ఇవన్నీ మీ అందరూ కూడా తెలుసు. కానీ ఒక ఏజెన్సీ పేరుగా ఆయన గురించి మీరందరూ కూడా వచ్చి ఎన్నో విషయాలు మా అందరికీ కూడా తెలియజేశారు. ఈ రోజు నేను కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అచ్యుతేశ్వర గారికి ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఎందుకు వచ్చాను అంటే ఆయనతో ఉన్న బంధం గురించి ఒక్క నిమిషం మాత్రమే మాట్లాడతా. ఢిల్లీలో మన కేవీపీ రామచంద్రరావు గారు పోలవరం ప్రాజెక్టు గురించి ఒక రిపోర్ట్ కావాలి అని చెప్పి అత్యుత్తమైన న్యాయస్థానం సంబంధించిన ఒక అడ్వకేట్ని ఢిల్లీలో పురమాయించమని చెప్పి అరుణ్ కుమార్ గారికి చెప్పారు. అరుణ్ కుమార్ గారు 10 లక్షల రూపాయలు ఫీజు తీసుకునే అడ్వకేట్ని ఆ యొక్క రిపోర్ట్ ఉందని చెప్పారు. అదే సమయంలో మన అరుణ్ కుమార్ గారు రాజమండ్రిలో ఉన్న అచ్యుతేశ్వర గారిని కూడా కోరారు, దాని మీద మీ యొక్క రిపోర్ట్ కూడా పంపించండి, దీని యొక్క లోటుపాట్లు ఏంటి, వ్యవహారం ఏంటి అని. ఈ రిపోర్టు ఇది రాజమండ్రి నుంచి అచ్యుతేశ్వర గారు ఈ ఏజెన్సీ క్లియర్గా పేరు పొందిన మన అచ్యుతేశ్వర గారు ఈ రిపోర్టుని ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పంపిస్తే అక్కడ 10 లక్షల రూపాయలు ప్లస్ రూపాయలు తీసుకున్న ఆ అడ్వకేట్ ఇచ్చిన రిపోర్ట్ కన్నా ఈయన ఇచ్చిన పాయింట్లు, ఈయన ఇచ్చిన సజెషన్ కూడా అత్యద్భుతంగా ఉంది. అంటే ఈ లీడర్గా ఏజెన్సీ లీడర్గా ఉన్న ఈయన ఇచ్చింది ఢిల్లీ వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారని చెప్పి ఈ సభా సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. కారణం ఏంటంటే ఇంతటి గొప్పటి వ్యక్తి మన మధ్య ఉండడం, ఆయనతో మేము కూడా పరిచయం ఏర్పడి ఆయనతో కూడా మేము ముందు ఉండడం అనేది గొప్ప అవకాశంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. మా సంగీత వెంకటరెడ్డి గారు ఎన్నికల్లో 89 నుంచి 94 మధ్య ఆయన గెలిచినప్పుడు దాదాపుగా 900 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిస్తే ఆయన మీద కోర్టులో కేసు వేస్తే ఆ కేసు గురించి దోబా మోహన్ రావు గారికి ఈయన్ని అసిస్టెంట్గా అప్పచెప్పి సంగీత వెంకటరెడ్డి గారు ప్రతిదీ ఈయనకి ఏది కావాలంటే ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే నాకు పంపించి నన్ను వెళ్ళి దేశాయ్ గారిని కలవమని చెప్పేసి అనేక సార్లు చెప్పేవారు. అప్పుడు అనుకునేవాడిని ఈయన చాలా పెద్ద ప్లేయర్ అని. ఆ తర్వాత గుమ్మడి అంజన్ గారు అని ఒక బీడీఓ ఉండేవారు, ఆయన తర్వాత డీడీఓ కూడా చేశారు. ఈయన మంచి ఫ్రెండ్ అట. ఆయన మా ప్లేయర్ గారికి ఏమో ఈయనకుడు దేశాయ్ గారి గురించి ఏదో మాట్లాడితే అయ్యి బాబాయ్ దేశాయ్ గారు చాలా ఇదే బాబు, మామూలుగా కాదు, నేను ఏజెన్సీలో పనిచేశాను, చాలా ఇదిగా వాదిస్తూ ఉండేవారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఉన్నప్పటి నుంచి ఏది రాజకీయాలు ఉన్నప్పటి నుంచి నేటి వరకు కూడా ఒకే పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారైనా ఈయన గుండెల అరుణ్ కుమార్ గారు రాజకీయాల నుంచి దూరంగా ఉన్నప్పటికి కూడా ఆయన కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్కి ఇవేళ కూడా అనేక సూచనలు చేస్తున్నందుకు నేను మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు నిండు 100 ఏళ్ళు జీవించాలని కాంగ్రెస్ పార్టీ పరంగా నేను కోరుకుంటున్నాను. జై హింద్. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం అందరినీ ఆహ్వానించినటువంటి గురువు గారు శ్రీ మండవల అరుణ్ కుమార్ గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ సమావేశంలో చాలామంది మేధావులు ఉన్నారు. అచ్యుత దేశాయ్ గారిని చాలా మేధావిగా మనందరం కూడా ఇక్కడ అభివర్ణిస్తున్నాం. కానీ మేధస్సు ఉంటే మాత్రమే సరిపోదు. ఎవరైతే తన మేధస్సుని సప్రెస్డ్, నెగ్లెక్టెడ్ పీపుల్ కోసం, వారి అప్లిఫ్ట్మెంట్ కోసం ఉపయోగిస్తారో వాళ్ళ జీవితం ధన్యం. అలాంటి వ్యక్తుల కోవలో మొట్టమొదటి వరుసలో నిలబడే వ్యక్తి మన అచ్యుత దేశాయ్ గారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన మేధస్సే కాకుండా పోరాటం కూడా తెలిసినటువంటి వ్యక్తిగా చాలామంది చెప్పడమే కాకుండా మీ అందరం కూడా మాకందరికి కూడా తెలిసినటువంటి విషయం. అయితే ఆయన వయసులో ఉన్నప్పుడు తన మేధస్సుని, తన పోరాట పటిమని ఏదైతే చూపించారో, వయసు కొంచెం పెరుగుతున్న క్రమంలో తన పోరాటాన్ని ఆపి తన మేధస్సు ద్వారా ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి ద్వారా
ఆయన తన యొక్క ఆశయాల్ని కొనసాగించడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. వారికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, నిండు నూరేళ్లు కూడా మంచి ఆనందంగా. తన ఇవాటికి కూడా ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉండి చాలా చక్కటి కామెంట్స్ చేస్తారు, చక్కటి ప్రజెంటేషన్ ఉంటుంది. వారి యొక్క సర్వీసెస్ నిరంతరాయంగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. పెద్దలు అండోల్ అరుణకుమార్ గారికి, సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా బాబాయ్ గారు అచ్యుత్ దేశాయ్ గారికి నాకు ఉన్న అనుబంధం ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటే చెప్తాను. 1992లో వెలమలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు. అక్కడ శ్రీకాకుళం నుంచి చివరి వరకు కూడా, కృష్ణా జిల్లా వరకు కూడా ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేల కింద కానీ ఎంపీల కింద కానీ ఎవరిని ఏమి చేయట్లేదు. కనుక మనం వెలమ గర్జన పెట్టాలని ఆయన ప్రపోజల్ పెట్టారు, ఆయన అచ్యుత్ దేశాయ్ గారు 1992లో. దానికి మా కులస్తులందరూ కూడా ఆయనకి కూడా ఉండి మేము తప్పకుండా చేయాలని అప్పుడున్నటువంటి పెద్దలందరూ కూడా దాన్ని వెలమ గర్జనని పెట్టి చాలా బాగా బలంగా ఆ చివరి నుంచి ఎక్కడ శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్నటువంటి ప్రతి వెలమ సంఘులు అందరూ కూడా రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఆయన దానికి ఈ కమిటీలో అచ్యుత్ గారు మా బాబాయ్ గారు దానికి సెక్రటరీ, నేను ట్రెజరర్ కింద పెట్టారు నన్ను. అప్పుడు కూడా ఈ ట్రెజరర్ కింద మొత్తం నేను అల్వేరాపరా గారు రోజు స్కూటర్ వేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అవి కలెక్ట్ చేసుకొని, అది ఆ సభ వెలమ గర్జన చాలా అద్భుతంగా ఇంచుమించుగా 50-60 వేల మంది వచ్చారు స్టేడియంలో 1992లో. దానిని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని అచ్యుత్ దేశాయ్ గారు ఏదో పెట్టాలని చెప్పింది. ఆ కార్యక్రమానికి పెద్దలు అప్పుడు ఉన్నటువంటి సబ్బం హరి గారు, కింజారపు రామారాయుడు గారు, ధర్మాన ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అప్పుడు వాళ్ళకి అసలు ఏ విధమైనటువంటి ఎమ్మెల్యేలు కాదు, ఏమీ కాలేదు. మనకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పెద్ద ఈ వెలమ గర్జన పెట్టడం జరిగింది. అంతా అయిపోయింది. నేనే దానికి ట్రెజరర్ కనుక ఒక 3 రోజుల్లోనే బ్యాలెన్స్ షీట్ మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టిందని అన్నీ రాసేసి టైప్ చేయించి అచ్యుత్ దేశాయ్ గారు మా బాబాయ్ గారి దగ్గర పెట్టాను. పెడితే 3 రోజులు ఎలాగ రాసావు ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ అని ఆయన నన్ను చాలా సంతోషించి ఆయన సంతకం నేను కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగా ఆయనతో అంత ఆ రోజు అంత వెలమ గర్జన వల్లే ఒక కింజరపు ఎర్రనాయుడు గారు కానీ, సబ్బం హరి గారేమో విశాఖపట్నానికి మేయర్ అయ్యారు. ఇంకా అయితే కింజరపు ఎర్రనాయుడు గారు అయితే ఎక్కడ దాకా వెళ్ళిపోయారు. ధర్మాన ప్రసాద్ గారు కూడా ఎక్కడ వెళ్ళారు. వాళ్ళందరూ కూడా అలాగా పెద్ద లెవెల్లో ఉండడానికి కారకుడు కేవలం అచ్యుత్ మా బాబాయ్ గారు చెప్పాలండి. అట్లాగే అప్పటి నుంచి కూడా ఈ ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక చిన్న సందర్భంగా చెప్తున్నాను. నేను అయ్యప్ప స్వామి గుడి కట్టేటప్పుడు నన్ను ఉండల రఘుమార్ గారు ప్రాణ స్నేహితుడైనటువంటి మన రామ్మోహన్ గారు నన్ను పిలిచి ఈ గుడిని నిర్మించాలనుకుంటున్నాను, దీన్ని కూడా నువ్వు ట్రెజరర్ కింద ఉండి ఈ డబ్బంతా కూడా ఫైనాన్స్ చేయాలని చెప్తే అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ గుడికి ఆ ఫైనాన్స్ అంతా నేనే చూడటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇది ఎందుకు చెప్పానంటే ఆ గుడి కట్టడానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అప్పట్లో 2006లో స్టార్ట్ చేసాం, 5 కోట్ల రూపాయలు అయింది. చాలామంది దానికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బంతా కూడా నేనే కలెక్ట్ చేసి రామ్మోహన్ గారు, జక్కముడి రామ్మోహన్ గారు నన్ను ఎంచుకోవడం జరిగింది. ఈ డబ్బులు మీ ఈ ధైర్యంతోనే సక్రమంగా అన్ని కరెక్ట్గా అన్నీ ఉంటాయి, జమా ఖర్చు కరెక్ట్గా ఉంటాయనే ఉద్దేశంతో నాకు అప్పచెప్పడం జరిగింది. దాంట్లోనే మేము ఒక అందరినీ అడుగుతూ ఉండేటప్పుడే మన ఎంపీ గారు అయినటువంటి అరుణ్ కుమార్ గారు కూడా నేను విజయలక్ష్మి గారు వాళ్ళు వెళ్తే ఆయన ప్రాణ స్నేహితుడైనటువంటి రామ్మోహన్ గారు
ఈ తలపెట్టాడు కనుక ఆయన ఎప్పుడు ఆయన జీవితంలో బహుశా ఎవరిని ఫలానా అది ఆర్థికంగా అది చేయండి ఇది చేయండి అని కానీ అడగడం కానీ ఎప్పుడు కూడా ఉండదు బహుశా తెలుసుండి. ఒక ఆయన ప్రాణ స్నేహితుడైనటువంటి జక్కముడి రామ్మోహన్ రావు గురించి గామనిండే వారికి ఫోన్ చేసి వాళ్ళు మంచి గుడి కడుతున్నారండి, వాళ్ళకి మీరు సహాయం చేయండి అంటే గామనిండేవారు అరుణ్ కుమార్ గారు ఎప్పుడు ఏమి చెప్పరు కనుక చెప్పారు కనుక 20 లక్షల రూపాయలు ఇచ్చడం జరిగింది ఆ గుడికి. అట్లాగే ఏంటంటే అప్పుడు ఆ రకంగా కూడా నాకు అచ్యుత్ దేశాయ్ గారు, మాకు మా బాబాయ్ గారు, ఆయనతో మాకు కలిసి ఎప్పుడూ ఉంది. మనం ఎప్పుడు కూడా బాబాయ్ అబ్బాయి ఎలా ఉన్నారు అని అడుగుతారు. మా తండ్రి గారు అయినట్టు చల్లప్పారావు గారు వాళ్ళందరూ కూడా బాగా ఆయన సన్నిహితులు. అందుగురించి ఏంటంటే ఆయనకి 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యం పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న 10 సంవత్సరాలు, అలాగే అన్నయ్య దేశాయ్ గారు ఈ పార్లమెంటరీ వ్యవహారాలు చూసే సమయంలో 10 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను ఇంచేతనంటే సహజంగా పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, మనలో ఉంటే ఎవరూ శాశ్వతం కాదు. కానీ ఇవాళ ఈ పదవులన్నిటికన్నా గొప్ప ఇద్దరు మహోన్నత వ్యక్తుల యొక్క క్యాలబరీ కెపాసిటీ ఏంటనేది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని చూస్తే ఆ జీవితం సంపూర్ణంగా ధన్యమైందంటానికి ఇవాళ ఈ సభ ఒక సాక్ష్యం. ఇవాళ మనం చాలా సభలు చూస్తుంటాం, మాసం లక్ష. ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారంటే ఈ పట్నం నుంచి రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఆయన ఎన్నో సమావేశాలు లక్షలాది సభలు చూస్తుంటారు. కానీ మరి వాళ్ళ ఆయన ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఎంత విలువలతో ఎంతమంది స్పీకర్స్ మాట్లాడినా కూడా అలాగే నిబద్ధతతో కూర్చున్నారని అంటే మరి వాళ్ళ పొడిపిరెడ్డి అచ్యుత్ దేశాయ్ గారి కుటుంబ సభ్యులు చాలా సందర్భాల్లో నాన్న నువ్వు ఏం సంపాదించావు రాజకీయాల్లో, 10 ఏళ్ళు ఎంపీ గారి దగ్గర ఉన్నావు, మొత్తం అంతా నువ్వే నిర్వహించావు, ఏం సంపాదించావు డబ్బులు చూస్తే ఏమీ సంపాదించింది కాదు. ఇంతమంది అభిమానాన్ని సంపాదించడం అంటే మనిషికి ఎవరికి కూడా గొప్ప సంపద ముఖ్యం కాదు. మిమ్మల్ని అభిమానించేటువంటి స్నేహితులు ఇవాళ ఇక్కడ చూస్తే నేను వచ్చిన ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ జిల్లా నుంచి కాదు, రాష్ట్రం నలుమూల నుంచి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారంటే హృదయంలో ఎప్పుడూ ఒక పుష్కరకాలం అయింది. పదవులు లేవు, అధికారం లేవు, ఏమీ లేవు. అధికారం పదవులు లేనప్పుడు వచ్చిన వాళ్ళే నిజమైనటువంటి ఆస్తి సంపద. అటువంటి ఆస్తి సంపద ఇవాళ పొడిపిరెడ్డి అచ్యుత్ దేశాయ్ గారి యొక్క ఆస్తి అంటారు. అంటే ఇదంతా మీ కుటుంబ సభ్యులకు చెప్తున్నాను. మీ నాన్నగారిని మిగిలినటువంటి శాస జీవితాన్ని చూడడానికి ఇంతటి ప్లాట్ఫామ్ ఇవాళ మరి పెద్దలు అరుణ్ కుమార్ గారు ఏదైనా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారని అంటే దేశాయ్ గారు ఎప్పుడూ హైదరాబాద్లో స్థిరపడిపోయాడు. ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్న తర్వాత దేశాయ్ గారిని కూడా చాలా కాలం అయింది. వీళ్ళందరూ మంచి జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది ఆయన దగ్గర అధికారంలో ఉన్నప్పుడు వచ్చి పనులు చేయించుకున్నారు. కానీ ఇవాళ ఆయన నిజాయితీతో చేసినటువంటి దానికి ఇవాళ ఇదిగో మేమందరం వస్తున్నాం, నీకు అండగా ఉంటామని చెప్పడమే వాళ్ళ యొక్క సహస్ర చంద్ర దర్శనానికి మరి ఎంపీ గారు శ్రీకారం చుట్టారు. ఆ శ్రీకారం ఇవాళ మీకు 200 ఏళ్ళు ఇవాళ మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి అమ్మాయి నిన్నటి రోజు నేను వస్తే నన్ను చూసి ఒకసారి కరోనాగా ఉరికిడే సంభవం అని చెప్పి పట్టుకున్నాను నన్ను. అంటే మీలో ఎంత శక్తి వచ్చిందంటే ఇంతమంది ఒక్కసారి మీ దగ్గరికి చేర్చారంటే మన అరుణ్ కుమార్ గారు చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ కార్యక్రమాలు చేశారంటే 200 ఏళ్ళు మీరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కుటుంబ సభ్యులు అందరూ అమ్మాయి ఎక్కడే చూస్తుంది సంతోషంగా నాన్నగారిని ఆనందంగా సంతోషంగా ఉంచండి ఇచ్చారంటే సమాజంలో మరి నిజాయితీ పనులు ఉంటే ఆ నిజాయితీ పనుల వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. అటువంటి అన్నయ్యకి 200 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అనుకోకుండా ఒంగోలు మార్నింగ్ వెళ్ళానండి 10కి. అందుకోగలనా లేదా అనుకుంటా చాలా స్పీడ్గా వచ్చేసాను, మొత్తం మీద వచ్చేసాను. లాస్ట్ స్పీకర్ కన్నా మాట్లాడే అదృష్టం దక్కింది. బహుశా ఇక్కడ ఉన్నవాడు అందరికన్నా దేశాయ్ గారికి బహుశా నేనే ముందు తెలుసు అనుకుంటా. ఎందువల్లంటే
ఫెయిల్ అయిపోయిన తర్వాత రప్పచోడవరంలో ఉండేవాడు. మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఆయన ఆఫీసు వెనకాల ముత్యాలరాయుడు గారు, దేశాయ్ గారు, ఎంతాయబయ్య గారు వాళ్ళ సమావేశ మందిరం ఒక పాట. ప్రతిరోజు అక్కడికి వచ్చి ఇక్కడ 2-3 టీలు తాగి వెళ్తా ఉండేవారు. నాకు దేశాయ్ గారికి అప్పుడు పరిచయం. అంటే ఇది నేను చెప్తున్నది 1978 సంవత్సరంలో. అప్పటి నుంచి కూడా 1985లో దేశాయ్ గారు గురుపూడి స్థానానికి పరిచయం చేసినప్పటి నుంచి చేసినంత వరకు కూడా ఆయన పాలిటిక్స్ లో అంతకుముందు నాకు ఆయన డైరెక్ట్ పాలిటిక్స్ లో లేరు, కానీ ఆ తర్వాత డైరెక్ట్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత మరి మా నాన్నగారికి ఆయనకి చాలా పెద్ద స్నేహం, చాలా గౌరవం మా నాన్నగారికి. ఈయనంటే ఎందుకంటే ఈయన అపార మేధావి అని ఏజెన్సీలో ఏ గొడవ వచ్చినా ఏది వచ్చినా ఆయన దగ్గరికే వచ్చింది. ఆయన మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు అని తెలిసింది. మరి ఎక్కువ ఎందుకంటే చాలా టైం అయిపోయింది, అందరూ హడావిడిగా బిజీగా సన్మానం చేద్దామని ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి నేను ఇంకొకసారి చాలా డీటెయిల్ గా మాట్లాడతాను. కానీ నాకు ఇచ్చిన ఇక్కడికి వచ్చి కూర్చి నిల్చుని మాట్లాడే అవకాశం దొరికినందుకు నేను అరుణ్ కుమార్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సేవ తీసుకున్నాను. నేను ఏదో సేవ చేశానని చెప్తాను, నేను ఎవరికి సేవ చేయలేదు. సేవ మీకు చేశాను అనుకోవడం కాదు, మీకు ఆ పని చేసే అవకాశం నాకు కల్పించారు. ఏంటంటే నేను ప్రతి వారికి చెప్పేవాడిని, రాజకీయాల్లో మీరు పెరగాలంటే ఎవరు చెప్పట్లేదు, ఎక్కడ చెప్పింది వినండి. వాళ్ళ బాధలేదో చెప్తే మీకు తేల్చేస్తున్నా, కలిసి వింటే ఇంటికి చేసినట్టు ఉంటుంది అని చెప్పేవాళ్ళు. అలాగే అప్పుడున్న కుర్రాళ్ళందరూ కూడా కార్పొరేట్లో ఉన్నది ఎవరైనా చాలా మంది అలాగే పాటించారు. రాజకీయాల్లో ఎదురుపోయింది. కనీసం మన దగ్గరికి ఎవరైనా ఒక పని వస్తే మనకు అవకాశం కల్పిస్తున్నాడు వాడు అని గమనించాలి. అంతేగాని మీరు ఏదో సేవ చేస్తున్నాము అని అనుకోవాలి. అలాగే అరుణ్ కుమార్ గారు కూడా ఏంటంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చారంటే వాడు చెప్తే ఉంటే చాలు అన్న ఉద్దేశంతో ఆయన 10 ఏళ్ళు పదవి చేశారు. మీరందరూ కూడా మీ జీవితాల్లో అందరూ వృద్ధిలోకి రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ అయితే నాకు నేను అతి సామాన్యాన్ని అసామాన్యాన్ని చేసి మీకు జరిపించారు, ఇష్టం లేని పని చేయించారు. కానీ ఏంటంటే మిమ్మల్ని అందరినీ కలిసి సంతోషం. చాలా సంతోషం, మిత్రులందరూ కలగడం సంతోషం. కానీ ఏంటంటే చాలా మంది రావటం ఏంటంటే నేనేదో వాళ్ళకి సహాయం చేశాను, సేవ చేశాను అని నేను అనుకోవట్లే. వాళ్ళని సర్వ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు వాళ్ళు, నేను పనిచేశాను. అలాగే ఎవరైనా బాధలు చెప్పుకుంటే వాళ్ళ బాధలు వెంటిలేట్ చేసుకుంటే వినటం అలవాటు నాకు చిన్నప్పటి నుంచి. ఆ వినేవాడిని, సలహా ఇచ్చేవాడిని. చేయాలంటే పెద్దలకు చెప్పి బాబు వాళ్ళకి వచ్చారు. నేను అందరినీ కోరేది. మీకు 2 రకాల విభిన్నమైన సర్వీసులు అందించారు. ప్రధానంగా ఒకటి ఏజెన్సీ ప్రాంతం, వాళ్ళందరినీ చూసాం, వాళ్ళు ఎంతో అభిమానంతో వచ్చారు. రెండోది అరుణ్ కుమార్ గారి ఆఫీస్ లో అరుణ్ కుమార్ గారి ఆఫీస్ వేరు, వాళ్ళు రావటం వేరు. నేను ఆకలి పెరుగుతాను, తిండి లేక ఏజెన్సీ వెళ్ళిన మనుషులు వాళ్ళు కడుపులో పెట్టి కాపాడి నేను ప్రజా జీవితంలో ఎదగటానికి వాళ్ళు కారణం. ఆలంబన వాళ్ళే. నాకు అడిగితే ఈ మార్క్స్, ఏంజల్స్, మావో చెట్టు కాదు, వాళ్ళే గురువులు. కమ్యూనిటీ ఎలా బతకాలో నేర్పింది వాళ్ళే. ప్రిమిటివ్ కమ్యూనిజం అంటే వాళ్ళది. ఇక్కడ ఉన్నది స్లావరీ, మెంటల్ స్లావరీ. ఇక్కడంతా భజన పొరలు, అక్కడ అలాగే. అడవిలోకి వేటకెళ్తే ఏదైనా జంతువు పడితే ఊరందరికీ పంచేవారు వాళ్ళు. నాలాగే వేటకు రాని వాడికి 1 వాటా ఇచ్చేవారు, వాళ్ళకి 2 వాటాలు ఉంటాయి. కనీసం ప్రతి వాడికి పార్టిసిపేషన్ ఉండేది. అది వాళ్ళతో. అంటే మీకు 2 చోట్ల అంటే రాజకీయ రంగంలో, అటు సర్వీసు, అటు అడ్వకేట్ గా పలు రంగాల్లో మీరు సర్వీసులు అందించారు. ఎక్కడ సాటిస్ఫాక్షన్ అది?
నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ కన్సూమర్ ఫోరం మెంబర్గా నాకు చాలా జాబ్ సాటిస్ఫాక్షన్. రెండు, రాజకీయంగా మా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఆఫీసులో ప్రజలతో సంపర్కం అయింది, వాళ్ళ బాధలు వింటాం, అది జాబ్ సాటిస్ఫాక్షన్. ఇంకా ట్రైబల్ ఏరియాస్లో చేసింది వాళ్ళే రాయకులు, నేను కాదు. వాళ్ళు ఏం చెప్తే చేశాను. వాళ్ళ అభిమతానికి భిన్నంగా ఇప్పుడు నేను వెళ్ళా. బాగా బాధపడిన సందర్భం ఏంటి సార్ ఎప్పుడైనా లైఫ్ లో? ఇప్పుడు జనం అందరూ వస్తున్నారు కదా, నాకు ఒకరితో ఒక చెల్లెలు పాము కరిసి చచ్చిపోయింది, వైద్యం చేయించలేకపోయింది. అలాగే కాలేజీలో చదివేటప్పుడు నోబుల్ స్టూడియో అని ఒకటి ఉండేది, పొడిపరెడ్డి కృష్ణమూర్తి గారు మళ్ళీ మేము కొట్టాం. వాడు రేపు పొడిపరెడ్డి పొట్టు రాలేదు అన్నాడు. మా నాన్నగారి ఫ్రెండ్ సార్ 2 రూపాయలు ఇవ్వలేకపోయాను నేను, నిన్న కనీసం ఫోటో దిగితే అందరూ చూసుకుంటారు, నేను ఫోటో నేను తీసుకోలేనప్పుడు నాకు ఎందుకన్నా అంటే 2 రూపాయలు ఫోటోకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ మీరు అందరూ నా ఫోటోలు తీసేస్తుంటే ఆశ్చర్యం. చాలా హ్యాపీగా అనిపించింది, హ్యాపీగా జీవితంలో చాలా హ్యాపీగా అనిపించింది సందర్భం. అరుణ్ కుమార్ ఎంపీ చేయటం నాకు హ్యాపీ. అతను ఎప్పుడు కూడా నేను చెప్పింది కాదనలా, నేను చెప్పేది ఎప్పుడు నా సొంతానికి చెప్పాలి. అలాగే తోట రామస్వామి గారు కానీ, సంగీత వెంకటరెడ్డి కానీ, పంతం పద్మనాభం గారు కానీ, రామ్మోహన్ కానీ నేను ఏం చెప్పినా వినేవారు. నేను ఎప్పుడు నా సొంతానికి అడగలేదు. నా పిల్లలు కూడా నాకున్న పలుకుబడిని ఉపయోగించుకోవాలి. నా కూతురు పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యి జిల్లాలో 20 కాన్స్టిట్యున్సీలకి ఆయన గర్ల్స్ హాస్టల్ పెడితే 4వ దానికి పాస్ అయింది. నేను కలెక్టర్ని ఒకటి అడిగాను, సార్ రాజమండ్రి వచ్చేలాగా వేయండి అంటే, లేదండి కౌన్సిలింగ్ ఎలాగ వస్తే అలాగ వస్తుంది అని ఆయన కూడా చెప్తే, ఎంపీ గారు గురువు గారు అమ్మాయి 4 కింద వచ్చిందండి, కాకినాడ 2, రాజమండ్రి 2 ఉన్నాయి. కాకినాడ ఎవరైనా ఇద్దరు అడిగితే రాజమండ్రి వస్తుంది. అలాగే నా కొడుకు వాడు ఏదో పనిచేసి ఏదో ఒక కార్పొరేట్ ఫైనాన్షియల్ కంపెనీలో 2 రాష్ట్రాలకి రీజనల్ మేనేజర్. నా పిల్లలు బాగా చూస్తున్నారు, ఇబ్బంది లేదు. రెండు ఏంటంటే, నేను ప్రజా జీవితంలో ఉంటానని నా భార్య కారణం. ఆవిడ ఉద్యోగం చేసి పిల్లల్ని చదివించినారు, పెంచింది. అసలు మా కమ్యూనిటీయే ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి 150 పొట్ట తెచ్చి పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీ రాజమండ్రిలో అందరూ నియర్ ఇచ్చి మల్టీ డైమెన్షన్స్ ఉన్న మనుషుల మధ్యన నాకు అలాగే పోసుకుంది. కడుపు చేత పెట్టుకుని ఇక్కడికి వచ్చాం, ఇక్కడ జనం ఆదరించారో పెరిగాం. కానీ ఇప్పుడు అందరికంటే మనం గొప్పలు అనుకుంటారు మా వాళ్ళు, అది బాధ. 2-3 జనరేషన్ రాజకీయాలు మీరు చూసారు, ఇప్పుడు జనరేషన్ రాజకీయాలు చూస్తుంటే నిజానికి ఇప్పుడు చేస్తున్నది రాజకీయం కాదండి. ఇప్పుడు రాజకీయం కాదు, అది ఒకరిని కూడా ఎత్తిపొడుచుకోవటం తప్ప, సోషల్ మీడియా వచ్చిన తర్వాత నీ దేశంలో నాది ప్రజలను తిట్టుకోవటం తప్ప, ప్రజల పనులు కానీ ప్రజల యొక్క ఆకాంక్షలకు కానీ వాళ్ళు పనిచేయట్లు అంతా భిన్నంగా ఉంది. కబుర్లు మాత్రం చెప్తారు, మీరు అడిగితే అన్ని నీతులు చెప్తారు, కానీ వాళ్ళు ఎవరు నీతి పరులు కాదు, నీతులు లేవు. ప్రజల్లో నీతి లేదంటారా, నేతల్లో నీతి? ప్రజల్లో నీతులు లేకపోవటం ఏంటండి, ప్రజలను అలా తయారు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టలేము, కారణం ఏంటంటే ప్రజలు ఎన్నుకున్నారు, పంపారు. ఎలాగ ఎన్నుకోబడ్డారు అన్నది మనకి ప్రజల్ని వాళ్ళు ఓటర్ల స్వరూపం ఉందండి, వాళ్ళు తీర్పిచ్చారు అనుభవించటం. ఇప్పుడు రాజమండ్రి రాజకీయాల్లో 10 ఏళ్ళు ఎంపీగా అరుణ్ కుమార్ గారు ఉన్నప్పుడు సూర్యుడు ఆయన అయితే చంద్రుడు మీరు అన్నట్టు, ఇప్పుడు సహస్ర చంద్ర దర్శనం అనేసి ఈ క్యారెక్టర్ చేశారు, ఎలా అనిపిస్తుంది? నేను ఒప్పుకోలేదు సార్. ఇవాళ ఏంటి అమావాస్యనా? అమావాస్యలో చంద్ర దర్శనం ఏంటండి? అలాగే మన మిత్రుల్లో విశాఖప్రగడ వారు ఒకరు ప్రతాప్ రెడ్డి గారు, ఆయనకి బాగా పంపు కొట్టేసి ఇది పెట్టించారండి. లేకపోతే చంద్ర జరిగినట్టు అమావాస్య చంద్రోదయం అవుతుంది, చంద్రుని చూడటానికి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? నేను 3 ఏళ్ల క్రితం ఒకసారి పెట్టాను, సహజ చంద్రోదయం అంటున్నారు, ఏజెన్సీని తెచ్చాక చంద్రుని చూడలేదు. మీ అందరూ ఆదరాభిమానాలతో ఎంత చూడండి అయ్యా, నా జీవన ప్రస్థానం మీ మధ్యన పెట్టుకున్నాను. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.